గాలివీడు ఎంపీటీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఎంపీపీ ఛాంబర్ గది తాళం ఇవ్వలేదని ఎంపీడీఓపై ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు జిల్లా సుదర్శన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంకటరెడ్డి వారి అనుచరులు చేసుకున్నారు. ఇక ఎంపీడీఓ జవహర్ బాబుకు గాయాలు కాగా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అతను ఎంపీపీ కొడుకు ఫోన్ చేసి మా అటెండర్కు ఎంపీపీ రూమ్ బీగాలు ఇమ్మని చెప్పేసి అడిగినాడంట. అతను వచ్చి నాకు అడిగినాడు, సార్ బీగాలు అడుగుతున్నానంటే ఎందుకు ఎంపీపీ మేడం ఏమన్నా వచ్చిందని అడిగిన. ఎంపీపీ రాలేదు సార్, వాళ్ళే వచ్చినారు అని. వాళ్ళంటే ఎంపీపీ కొడుకు మిగతా వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చినారు సార్, వాళ్ళు వచ్చేందు వాళ్ళు ఏదో చేసిపోతారు, మళ్ళీ మేము అన్ని కడుక్కోవాలి, ఇబ్బంది సార్, మీరు బీగాలు ఇద్దు సార్ అంటాడు. అంటే సరేలే, నన్ను వచ్చి అడిగితే చూద్దామని నేను ఇలా గమనే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే వచ్చినారు లోపలికి, అంత కారులలో వచ్చినారు. లోపలికి రావడమే బీగాలు ఇవ్వమంటే ఇవ్వండి నా కొడక అని చెప్పేసి వరవ మీదకి వచ్చేసినాడు. అంచి స్విచ్లో కూర్చొని ఉన్నది, ఇట్లా కాలుతో తంటే నేను ఇట్లా పడిపోతాను. ఈ పక్కతో పడిపోతానంటే ఆ ఉంగూడ వచ్చినాడు ఈ పక్క, నేను నన్ను పట్టుకుంటాడేమంటున్నాను, కొంచెం కొడతాడు ఈ పక్కకి, ఒక తంటాడు పక్క కొడతాడు. అందరూ వెంకట సుబ్బారెడ్డి ఏదో పేరు కొడతాడు. సుదర్శన్ రెడ్డి అని, జల్లా సుదర్శన్ రెడ్డి అని ఎంపీపీ కొడుకు. ఆయనకి ఏ పదవి లేదు, పదవి ఉంటే వచ్చి ఎంతసేపైనా కూర్చోవచ్చు ఎంపీగా, ఏమీ లేకపోయినా వచ్చి బీగాలు లేదనే దాంతో నా మీద 20 మందిని తీసుకొని వచ్చి దాడి చేసినాడు. 1 గంట సమయంలో అతను ఎంపీపీ కొడుకు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల వ్యవహారంపై